క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? మరొక నూతన దినాన్ని మనకు దయచేసిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆయన నామాన్ని కొనియాడుతూ లేచారా? రాత్రంతా మనల్ని కాపాడి మన పట్ల ఆయన చూపిస్తున్న కృపను బట్టి లేవగానే ప్రభుని స్తుతిస్తూ లేవటం ఎంతైనా ఆశీర్వాదం. ఈరోజు మన తెలుగు సంవత్సరాది కదండి, ఉగాది అంటారు. తెలుగు సంవత్సరాది మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం హ్యాపీ న్యూ ఇయర్ అని జనవరి 1 చెప్పుకుంటాం. ఈరోజు తెలుగు నెలల్లో తెలుగు సంవత్సరాది ప్రారంభమైంది. మరొక నూతన తెలుగు సంవత్సరంలోకి నడిపించిన దేవునికి మహిమ చెల్లిద్దాం కదండి. ప్రతిరోజు ఆయన ఇచ్చే క్రొత్త రోజు దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరం అంతా దేవుడు మన తెలుగు 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను యేసయ్య నిండారుగా దీవించునుగాక. ఆయన ప్రజల మీద ఆయన నీతి కలిగిన వర్షము కురిపించి ఆయన దయ చూపించునుగాక. మహిమ కలిగిన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని ప్రభు మార్చునుగాక. ఆటంకాలన్నీ తొలగించి మన 2 రాష్ట్రాల్లో ఆయన దీవెన కలిగిన వర్షముతో దీవెనలతో మనందరినీ, నాయకులను, అధికారులను, ప్రజలందరినీ ప్రభు బహుగా నిండారుగా దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు మన శుభవచనం కొరకు సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 21 వర్స్ 23. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. చాలా అద్భుతమైన మాట అండి. నోటిని నాలుకను ఏం చేయాలంట? భద్రము చేసుకోవాలి. విశ్వాసి భద్రపరుచుకోవాలి, భద్రం చేసుకోవాలి. కొన్ని విషయాలండి మనం కాపాడుకుంటేనే మనం జాగ్రత్తగా జీవించగలం. ఉదాహరణకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటిని. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానై ఉన్నాడు అని మన విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొదటిది. రెండవది, పౌలు అంటాడు కదా, ఆత్మ కలిగించు ఐక్యతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారమై. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలిగించేది ఐక్యత. ఐక్యత కలిగిన మనస్సు, ఐక్యత కలిగిన జీవితం. ఐక్యతను కూడా మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నారా? వేర్ దేర్ ఈజ్ హ్యూమిలిటీ దేర్ ఈజ్ యూనిటీ. ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. వేర్ దేర్ ఈజ్ ప్యూరిటీ దేర్ ఈజ్ యూనిటీ. ఎక్కడ పరిశుద్ధమైన పవిత్రమైన హృదయం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. వేర్ దెర్ ఈస్ పిటీ దెర్ ఈస్ యూనిటీ. ఎక్కడ జాలి, దయ, కనికరం కలిగిన హృదయం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. కాబట్టి ఐక్యతను కాపాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘముల మధ్యలో, కుటుంబాల మధ్యలో ఐక్యతను కోరుకుంటున్నాడు. ఐక్యమత్యంగా జీవించమని మన ప్రభు చెప్తున్నాడు. ఐక్యతను కాపాడుకో. ఒకటి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రెండవది, ఐక్యతను బాగా కాపాడుకో. మూడవది, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3-4 వచనాలు పౌలు అంటాడు, దేహమును తన ఘటమును కాపాడుకోవాలి. దేవుని చిత్తానుసారంగా
మన శరీరాలను కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరేచ్ఛల నుంచి బయటికి రావాలి. చాలామంది ఇంకా శరీరేచ్ఛల్లో నలిగిపోతున్నారు. శరీర సంబంధమైన జీవితంలో జీవిస్తున్నారు. శరీరానుసారమైన మనస్సు మరణం అంట. అట్టి మరణంలో నుంచి మనల్ని బయటికి తీసుకుని రావాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మన పాపుల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మనకు ఒక క్రొత్త స్వభావాన్ని ప్రభు ఇచ్చాడు. ఆత్మానుసారమైన మనసు ఇచ్చాడు యేసయ్య. ఇంకా మీరు శరీరాన్ని జయించలేకపోతున్నారు అంటే రండి యేసయ్య దగ్గరకు. యేసయ్య మీకు సహాయం చేస్తాడు. శరీరేచ్ఛలను జయించే నవీనమైన నూతన స్వభావాన్ని, ఆత్మీయమైన స్వభావాన్ని ప్రభువైన యేసయ్య మీకు దయచేస్తారు. మీరు ఆత్మ కలిగించు ఆత్మానుసారమైన మనస్సు కలిగి నడుచుకుంటారు. అది మూడోది. ఒకటి విశ్వాసాన్ని కాపాడుకోవాలి, రెండోది మన యొక్క ఐక్యతను కాపాడుకోవాలి, మూడోది శరీరాన్ని కాపాడుకోవాలి, నాలుగోది సామెతల గ్రంథం 4:23 మన హృదయాన్ని మనం జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలంట. ఎందుకంటే హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును కాపాడుకొనుడి అని వాక్యం చెప్తుంది. హృదయాన్ని కాపాడుకుంటున్నావా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి మన హృదయాన్ని మనం దేవుని వాక్యముతో నింపుకొని మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు మన హృదయంలో నివసించి చక్కగా మన హృదయంలో ఆశీర్వాదకరమైన తలంపులతో మనల్ని నింపుతాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఈ సామెతల గ్రంథం 21:23 నోటిని నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. అవునండి, నాలుక చిన్న అవయవం అయినప్పటికీ బహుగా అదిరిపడుతుంది. అది పాప ప్రపంచం కదండి. దాని జోలు పోకుండా దానిని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. విశ్వాసులు ప్రాముఖ్యంగా దావీదు అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. మన నోటికి చిక్కం పెట్టుకొని మనం జాగ్రత్తగా మన నోటిని నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. అప్పుడు మన విశ్వాస జీవితంలో దేవుని కృపకు మనం పాత్రులం అవుతాము. నోటిని కాపాడుకుంటున్నావా? ఈ నోటిలో నుంచే దేవుని ప్రజలను దీవిస్తాము, ఈ నోటిలో నుంచే అదే ప్రజలను శపిస్తున్నాం. తప్పు కదండి. దేవుని బిడ్డలమైన మనం మన నోటిని నాలుకని ఎప్పుడు భద్రం కాపాడుకోవాలి. దాంట్లో ఒక అద్భుతమైన ఆశీర్వాదం. వాడు ఎవరైతే నోటిని నాలుకను భద్రం చేసుకుంటాడో శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. చాలా మట్టికి 99% శ్రమలు మనకు వచ్చేది ఈ నోటి ద్వారానే కదండి. తెలుగులో ఒక సామె, నోటి దోలోడ్రా వాడికి ఎప్పుడు నోటి దోల, తొందరపడి మాట్లాడతాడు కదండి. ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, లూజ్ లిప్స్ సింక్ షిప్స్ అంట. చూడండి, తొందరపడి మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి సందర్భం లేని మాటలు మాట్లాడి అనవసరమైన మాటలు మాట్లాడి చాలామంది వారి వ్యక్తిగత సంబంధాలను చెడగొట్టుకుంటూ ఉన్నారు. క్రీస్తు రక్తంలో కడుగబడిన మనం మన నోటిని కాపాడుకుంటే ఈ నోటిలో నుండి దేవుని మహిమపరిచే జీవము కలిగిన మాటలు వచ్చినప్పుడు అనేకులు దీవించబడతారు కదండి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు బయటకు వస్తాయి. యేసు ప్రభునందు విశ్వాసముంచిన దేవుని బిడ్డలంగా ఈ నోటిని ప్రభువుకు సమర్పించుకొని జాగ్రత్తగా దీనిని కాపాడుకుంటూ వాక్యముతో నింపుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకమునకు లోనై ఎప్పుడైతే మన నోటిని జాగ్రత్తగా వాడతామో దేవుడి నోటిలో నుంచి ఆశీర్వాదకరమైన మాటలు తీసుకొచ్చి ఆ ఆశీర్వాదకరమైన మాటల ద్వారా అనేకులు బ్రతుకున్నట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, బహుతరములకు సంతోష కారణముగాను శాశ్వత శోభాతిశయముగా ప్రభు మార్చుకుంటారు. ఆ రీతిగా మన ప్రభు కొరకై మనం వీటన్నిటిని కాపాడుకొని
ప్రభు బిడ్డలంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడట్టి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా మమ్మల్ని దర్శించి మాకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు తెలుగు నెలల్లో తండ్రి, తెలుగు సంవత్సరాది ప్రారంభమైంది. ఉగాది మా జీవితాల్లో మరొక తెలుగు సంవత్సరాన్ని మాకు దయచేసినందుకై స్తోత్రాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, తెలంగాణ ప్రజలను మిక్కిలి దీవించండి. 2 రాష్ట్రాల ప్రజలపై మీ దీవెన వర్షాన్ని కుమ్మరించండి. ఈ సంవత్సరం మహిమ కలిగిన సంవత్సరంగా నవనూతనమైన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో అట్టి బిడ్డలను ముట్టి బాగు చేయండి. ఆదరణ, నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది, సమాధానం దయచేయండి. తండ్రి, హాస్పిటల్ ఐసీలో ఉన్న రోగులుగా ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయండి. ప్రభా, మరి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు ఎవరైతే నాయనా ఆయా అక్కర్లతో ఉన్నారో నీ బిడ్డల అక్కర్ల జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞానంతో నింపండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఆయా ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు విశేషమైన కృప చూపించి నీ బిడ్డలకు ఉద్యోగ భవిష్యత్తును దయచేయండి. తండ్రి, నీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా, సహాయం దయచేయండి. అలాగే తండ్రి, గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడునుగాక. మీ సహాయం చేయండి. నవనూతనమైన కృపతో నవనూతనమైన కార్యాలు జరిగించి నీ బిడ్డలు మిక్కిలి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయండి. మా 2 తెలుగు రాష్ట్రాల్లో మీ దీవెన వర్షాన్ని కుమ్మరించి ఒక్కొక్కరిపై మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు, పరిచర్యలను దీవించండి ప్రభా. ఎవరైతే శుభవచనం చూస్తున్న సేవకులు ఉన్నారో సేవకులు, వారి పరిచర్యను దీవించండి. ఈరోజు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరగబోయే యవనస్తుల కూడి కొరకు ప్రార్థన చేస్తున్నా. సాయంత్రం అనేక మంది యవన బిడ్డలు అయా మీ నామం పేరట ప్రేరేపించబడి ఈరోజు జరుగుతున్న యవనస్తుల కూడికలో పాల్గొని నీ దీవెనలు పొందుకోవటానికి సహాయం దయచేయమని, యవనస్తులందరినీ కూడా మిక్కిలి దీవించమని, సిబిసి పరిచయలను ఆశీర్వదించి మీరు ఆకడి కొరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.